తిరగబడింది కదరా పూర్తిగా. చెప్తామని అడిగితే కానీ తెలియదు. ఏడున్నాడు వచ్చిండా? హలో గైస్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఈ రోజు నేను శ్రీశైలం వెళ్తున్నాను. అండ్ చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ శ్రీశైలం వెళ్తున్నాను అనేది. సో ఈ వీడియోలో కూడా మీకు త్రోట్ మేము అంటే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అంటే త్రోట్ ఆన్ రోడ్ వెళ్తున్నాము, బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ కాదు. బట్ ఈ వీడియోలో మీకు త్రోట్ శ్రీశైలం వరకు ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత లో బడ్జెట్లో హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, అండ్ మనం దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలి, టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ చాలామంది కూడా నన్ను శ్రీశైలం గురించి ఒక చిన్న వీడియో చేయండి, మాకు లో బడ్జెట్లో అక్కడ ఏమైనా రూమ్స్ దొరుకుతాయేమో మెయిన్గా అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీకు లో బడ్జెట్లో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్తాను. అండ్ మా ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నాను కాబట్టి కొంచెం ఈ రైడ్ అంతా ఫన్ ఫీల్డ్ ఉంటుంది. అండ్ మీరు కూడా త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్కి వచ్చి చిన్న టెక్స్ట్ చేయండి, ఇక్కడ నేను లేట్గా రిప్లై ఇస్తాను అనుకుంటే. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఛానల్ అబౌట్లో ఉంటుంది. సో కీప్ సపోర్టింగ్. ఇంకా లైట్ అవుతుంది, మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. ఓకే. హాయ్ చెప్పనా? హాయ్ ఏం చెప్పాలమ్మా? సో ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయిపోతుంది. చలో. గర్భగుడి దగ్గర రాయి పెరిగి ఉంటుంది, నందేసి ఉంటుంది, ఇక్కడ కూడా పెరిగే ఉంది కదా. అట్లా చాలా చోట్ల ఉంది కదా. ఆ రాయి కొంచెం డిఫరెంట్ రాయి అంట, అవి అక్కడే ఉంటాయంట. మరి ఇప్పుడు కామన్ గా మనకేంటంటే ఒక రాయికి పెరిగే తత్వం ఎంత 0.5% ఉంటుంది. ఇది పర్ మంత్ కి కానీ, పర్ వీక్ కానీ, పర్ డే కానీ. ఇది ఏంటంటే ఓవర్ గా పెరుగుతుంది, బాగా ఎక్స్ట్రా పెరుగుతుంది. దీన్ని మనకి ఇయర్లీ ఒకసారి చెక్కుతారు వీళ్ళు టెంపుల్. వర్షం బాగా పడుతుంది. అన్నీ వస్తాను మన ఇక్కడికి. ఆయన అక్కడ టర్నింగ్ లో ఇప్పుడు వస్తా భయ్యా 3 టీ అన్నది అడతా అన్నాడా? ఓకే, 4 ఇచ్చేసి. సో పిడిగిరాళ్ళ దగ్గర ఆగాము. అండ్ ఇక్కడ బాగా వర్షం పడి ఆగిపోయింది ఇప్పుడు. సో టీ తాగేసిన తర్వాత అయిపోతాం. అండ్ ఒక పర్సన్ రావాల్సింది ఉంది. ఆ పర్సన్ వచ్చిన తర్వాత అతను పిక్ చేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. అండ్ మనకి ఇక్కడ ఎక్కడ ఆగే అవకాశం లేదు, ఎందుకంటే బాగా వర్షం పడుతుంది కదా. సో వర్షం పడ్డ కారణం చేత ఎక్కడ ఆగేది లేదు. సో ఆ పర్సన్ వస్తే పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం మనం. ఎక్కడ ఆగింది? దోర్నాల్లో ఆగాం మనం. దోర్నాల్లో టిఫిన్ చేసి కడుపు నిండా ఇంకా కొండపైకి ఎక్కుదాం. ఇంకా సరే. ఎన్ని గంటల వరకు ఎంట్రీ ఉంటుంది ఇక్కడ? 9కి క్లోజ్. పైకి బిఫోర్ 9 వెళ్ళాలి. బిఫోర్ 9కి పైకి వెళ్ళాలి. సో మీకు ఎదురుగా కనిపిస్తున్నది దోర్నాల ఎంట్రీ గేట్ అనమాట. ఈ గేట్ లోంచి మనం ఇట్లా పైకి వెళ్ళాలి. చపాతీ అన్నా చెప్పావా? అన్నకి ఇస్తే పోతాం. అన్నకి ఇచ్చేసా ఇక్కడ ఇచ్చావా? బావా తినబా. సో తోర్నాలు అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ డిన్నర్ చేసేసుకొని ఇంకా పైకి వెళ్ళాలి. అండ్ బిఫోర్ 9 మనకి ఎంట్రీ ఉంటుందంట. ఆఫ్టర్ 9 అయితే ఇక్కడ ఆపేస్తారంట. సో మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత ఎర్లీగా మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఎలా ఉందన్న టేస్ట్? అన్న మొహమాట పడతా ఉన్నాడే. లేనప్పుడు నిన్ను కూడా గుర్తుపెట్టుగా. నీకు సీన్ గాడు లేనప్పుడు శివన్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ 50 రూపాయలు పైకి.
ఇదైతే పాజిటివ్ తీసుకున్నాను. ఎదురు రావు కదా. రాదు బావా, ఎదురు రావు. తిరుపతి 1 వే. అదే అదే ఎవరు రాలే. శ్రీశైల ఇప్పుడే వచ్చింది. ఎట్లా ఉంది? వాన పడుతుందా? వాన పడుతుంది. పట్టు వేసుకొని వస్తున్నారు. ఇదిగోండి. అంతేనా? నీకు నాది నీకు తేడా తెలుస్తలేదురా. చినుకులు తగ్గినాయి లేపా. అంటే వాడు సేవకు వచ్చింది. 14 రోజులు సేవ చేసినాను తిరుపతిలో. క్లోజ్ చేశారు. ఇది గందరగోళంగా బాగుంటుంది అడిగి. సో మీకు ఎదురుగా కనిపిస్తున్నదే టెంపుల్ అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే సత్రాలకు వెళ్దామంటే ప్రతి చోట బారికేడ్స్ పెట్టేసేసి క్లోజ్ చేసేస్తారు. మనకి కార్లు వెళ్ళడానికి లేదు. అదేంటే మనకి ఇక్కడ హ్యాండిక్యాప్డ్ బ్రదర్ ఉన్నాడు కదా, సో మనకి కార్ అక్కడికి వెళ్ళాలి. అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు ఉన్నారంట. అండ్ వాళ్ళని వెళ్ళి కీస్ అడిగితే వాళ్ళు వచ్చి మనకు బారికేడ్ ఓపెన్ చేస్తారంట. ఊరు చాలా తత్తంగా ఉంది ఇక్కడ. సో మొత్తానికైతే కాపు సత్రానికి వచ్చాము. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియాలో మనవాడు పార్కింగ్ చేస్తూ ఉన్నాడు. అండ్ కాపు సత్రం అయితే ఇదే. హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. రాత్రి మేము శ్రీశైలం రీచ్ అయినాం. అండ్ ఇక్కడ సత్రాలు కులానికి తగ్గట్టుగా, అంటే కాపు వాళ్ళకి, రెడ్డీస్కి, కమ్మాస్కి, ఇట్లా అంటే ఎవరు ఏ కులానికి సపరేట్గా ఆ కులానికి ఇక్కడ సత్రాలు ఉన్నాయి. సో మేమైతే మా దానికి వచ్చేసి ఉన్నాము, కాపు శ్రీకృష్ణదేవరాయ కాపు సత్రం అని. సో అక్కడికి వచ్చేసి ఉన్నాము ఆల్రెడీ. నైట్ స్టే వచ్చేసేసి దాదాపు 12 గంటలు అయిపోయింది. 12 గంటలకు వచ్చాము మేము రాత్రి. సో ఆల్రెడీ ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది. మేము ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాం కాబట్టి ఇక దర్శనానికి వెళ్ళిపోదాం. అండ్ దర్శనానికి ఇప్పుడు దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ నియర్లీ ఉన్న ప్లేసెస్ కూడా విజిట్ చేద్దాం థాట్లో ఉన్నాం. మా ఫ్రెండ్ సుధాకర్ ఆల్రెడీ చూసారు మీరు. సో మేమందరం కలిసి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. సో దర్శనం తర్వాత అక్కడ టెంపుల్లోకి ఫోన్ అయితే ఎలవ్ లేదు. అక్కడ ఏమన్నా లాకర్స్ ఉంటే లాకర్స్ దగ్గర పెట్టేసేసి మేము దర్శనానికి వెళ్ళొస్తాము. ఆఫ్టర్ దర్శనం తర్వాత మీకు ఇక్కడ లోపల ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి క్లియర్ కట్గా చెప్తాను. అండ్ మీకు అంటే ఇక్కడ ఏంటంటే కులానికి తగ్గట్టుగా సత్రాలు ఉన్నాయి. సో నేను ఉన్నదైతే నీకు వీడియో చూసి చూపిస్తాను. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే ఇక్కడ మీరు స్టే చేయొచ్చు. సో మీకు దర్శనం తర్వాత నేను గైడ్లైన్స్ ఇస్తాను. స్టార్ట్ అయిపోతాం పదండి. ఇంకా నీ తీసుకో దాదాపు. మీరు ఇప్పుడు చూస్తుంది బస్ స్టాండ్. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ ప్లేసెస్ అన్నిటి నుండి మీకు ఇక్కడికి కనెక్టివిటీ ఉంది. బస్సెస్ అయితే వస్తూనే ఉంటాయి అండ్ పోతూనే ఉంటాయి. సో మీరు ఇక్కడికి ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు 5 minutes దూరంలోనే ఉంటుంది అనమాట టెంపుల్. సో మీరు ఈజీగా టెంపుల్కి చేరుకోవచ్చు. సో టెంపుల్కి చుట్టూ ఉన్న ప్రతి ప్లేస్లో ఇట్లా బారికేడ్స్ పెట్టారు. అండ్ మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాము. అండ్ లోపలికి అయితే ఎంట్రీలు అయితే ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోవాలి. సో మీరు ఎదురుగా చూస్తున్న సర్కిల్ ఇది టెంపుల్కి. అండ్ ఎదురుగా మీకు ఇట్లా వెళ్తే మీకు టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు ఎక్కడున్నారా? అక్కడ ఉన్నట్టున్నారు. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది టెంపుల్. సో పాయింట్ ఏంటంటే
మన వాళ్ళు కనిపిస్తలేరు, మరి తప్పిపోయారా ముందు మాకంటే ముందు వెళ్ళిపోయారా అర్థం కావట్లేదు. మేము ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి అడుగుదాం వెళ్ళాము, బట్ ఈలోపు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు కనిపిస్తలేదు. ఏర్రా అదే ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఉచిత దర్శనం క్యూ లైన్. ఇక్కడ నిలబడితే ఇంక లోపలికి వెళ్ళిపోవడమే దర్శనంలోకి. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది టెంపుల్, మన ఉచిత దర్శనానికి వెళ్ళే దారి. ఇక్కడ కొబ్బరికాయలు దొరుకుతాయి అండ్ ఇక్కడ మనం సెల్ ఫోన్లు కెమెరాలు భద్రపరచే స్థలము. ఇక్కడ మనం కెమెరాస్ అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. చాలా వరకు ఏం చెప్తున్నారంటే మొబైల్స్ పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, లోపలికి ఏం కాదా అంటున్నారు. బట్ ఎందుకు రిస్క్, వచ్చిన తర్వాత మనం ఎట్లాగో లోపల తీసేదేం లేదు, సో ఇక్కడ పెట్టేసేసుకుని వెళ్దామని మేము పాయింట్లో ఉన్నాం. సెల్ ఫోన్కి ఒకదానికి 10 రూపాయలంట. సో మీకు ఎదురుగా కనిపిస్తున్నది మెయిన్ ప్రధాన ఆలయం అనమాట. సో మనకు ఎదురుగా లోపల కనిపిస్తున్నది ధ్వజస్తంభం. సో లోపలికి అయితే ఎల్లో లేదు ఇక్కడ నుంచి మనకి. సో లోపలికి ఎల్లో ఉండుంటే నేను అక్కడ వరకు వెళ్ళేవాడిని. సో మీకు ఎప్పుడు ఎదురుగా కనిపిస్తున్నది గోపురం అనమాట. సో ద్వాదశ జ్యోతిర్లింగం, 2వ జ్యోతిర్లింగం ఇది. అష్టదశ శక్తిపీఠం స్వామివారిది, మల్లికార్జున స్వామివారిది. మేము దర్శనం చేసుకొని తిరిగి హోటల్కి వచ్చాము. అయితే మాకు తెలియని పాయింట్ ఏంటంటే ప్రతి సత్రంలోనూ ఫ్రీగా భోజనం ఉంటుందంట ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. సో మేమైతే భోజనానికి వచ్చాము ఇక్కడ. అండ్ మనకి ఇక్కడైతే ఎటువంటి పేమెంట్ లేకుండా మనకి ఫ్రీగా ఇక్కడ భోజనం జరుగుతుంది. అండ్ మీరు దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఇలాంటి సత్రాలు కనుక స్టే చేస్తే మీకు ఖచ్చితంగా అక్కడ లంచ్ డిన్నర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు దర్శనం తర్వాత బయట తినాల్సిన అవసరం లేదు, ఇలాంటి ప్లేసెస్లోకి వచ్చేసేసి డైరెక్ట్గా మీరు భోజనం చేసుకోవచ్చు. ఎవరు? సో దర్శనం అయిపోయింది. దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సత్రంలో లంచ్ చేసాము. అండ్ లంచ్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ రూమ్ వికెట్ చేస్తాం. మన వాళ్ళు లగేజ్ అంతా సర్దేశారు. అన్నా దర్శనం ఎలా జరిగిందన్నా? సీనన్నా దర్శనం ఎలా జరిగిందన్నా? ఏ బాబా ఎలా జరిగింది? మాయి చేసి తప్పిపోయారు. యాక్చువల్ జరిగిన పాయింట్ ఏంటంటే వీళ్ళ కోసం మేము ఎంక్వైరీ కాడికి వెళ్ళాము. మేము వచ్చేదాకా అక్కడ వీళ్ళు ఉండకుండా వీళ్ళు దర్శనానికి వెళ్ళిపోయారు డైరెక్ట్గా. వీళ్ళని ఏడో పాపం వీళ్ళు ఎక్కడ ఇరుక్కుపోయారో అని చెప్పేసి మేము 1.5 గంటల పాటు కిందకి పైకి తిరగాల్సి వచ్చింది. సో ఎట్లయితేనే మొత్తానికి అందరికీ బాగా జరిగింది దర్శనం. అంటే ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఎక్కడికి నెక్స్ట్ ప్లేస్? నెక్స్ట్ శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ శ్రీశైలం డ్యామ్ తర్వాత అక్కడ నుంచి సాక్షి గణపతి నుంచి ఇంకా రిటర్న్ టు గుంటూరు అనమాట. సో ఫస్ట్ అయితే మిమ్మల్ని నేను డ్యామ్ దగ్గర కలుస్తాను. మనం టెంపుల్ నుండి డ్యామ్కి వెళ్ళే రూట్లోనే మనకి సాక్షి గణపతి దేవాలయం వస్తుంది. అండ్ ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట శ్రీశైలానికి. సో మేము ఎలాగో దారిలోనే ఉంది కదా, ఫస్ట్ ఈ ప్లేస్ని కవర్ చేసుకున్న తర్వాత డ్యామ్కి వెళ్ళి డ్యామ్ నుంచి రిటర్న్ అయిపోదాం అనుకుని ఇక్కడికి వచ్చాము. అయితే లోపలకి మనకి ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ నాట్ అలౌడ్. మీరు కనుక ఫోన్స్లో ఫొటోస్ తీసేస్తే ఖచ్చితంగా వీళ్ళు తీసి హుండీలో వేస్తారంట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ విన్న పాయింట్ అయితే అది. సో మీరు దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి సింపుల్గా వెళ్ళిపోండి, ఫొటోస్ అవి ట్రై చేయకండి. సో మేమైతే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. సో మీకు అక్కడ ఎదురుగా దూరంగా కనిపిస్తున్నదేమో మనకి పైన టెంపుల్, దాని కిందకు వస్తే పాతాళగంగా. మీకు అక్కడ చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఘాట్ మొత్తం దాటినామంటే మనం హైదరాబాద్ అనమాట. ఇట్లా
సో ఇది మీ ఎదురుగా కనిపిస్తున్నదంతా మనకి శ్రీశైలం డ్యాము. సో మొత్తం అయితే డ్యామ్ ఇదన్నమాట. అండ్ వాటర్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంది ఇప్పుడు. అండ్ అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా చిన్నగా, అది కేవ్ అనమాట. దానిలోంచి మనం వారణాసికి అండ్ వేరే టెంపుల్స్, చిన్న టెంపుల్స్కి వెళ్ళొచ్చు అంట. సో అది గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నైతే శ్రీశైలం డ్యామ్. అండ్ మనం టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డ్యామ్కి వచ్చే దారిలో మనకి 2 ప్లేసెస్ వస్తాయి. ఒకటి సాక్షి గణపతి, రెండోది వచ్చేసి పాలధార పంచదార. అండ్ పాలధార పంచదార దగ్గర వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట, వాటర్ ఫాల్ లేదు. సో అక్కడికి ఏం వెళ్తాం అని చెప్పేసి ఆగకుండా డైరెక్ట్గా శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వచ్చినా మీకు అయితే వెనకాల కనిపిస్తుందంతా శ్రీశైలం డ్యామ్ అనమాట. అండ్ ఇక్కడ కూడా వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే వర్షాకాలం కాదు కాబట్టి. సో ఇక ముందు వచ్చేదంత వర్షాకాలం కాబట్టి అప్పుడు వాటర్ లెవెల్ బాగా పెరుగుతుంది. అండ్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి నేను మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ ఏదైతే ఉంటాయో, నెక్స్ట్ ఏమైనా వస్తే అక్కడ ఆగుతాం మళ్ళీ. సో ఇక్కడ నుంచి కూడా మేము స్టార్ట్ అయిపోతున్నాం, పదండి. ఈ సంపద చేపట్టే ఆవరుడు శ్రీహరి కాడ పొందాలనుకున్నా పొందే వీలుందా, అందరికి అందనిది సుందరి నీడ, ఇద్దరి చేతులు పంచిన మమత, మచ్చగా పెంచిన పూలత. అయితే మా 1 డే శ్రీశైలం ట్రిప్ కంప్లీట్ చేసుకొని మేము తిరిగి ఇంటికి బయలుదేరాము. అండ్ దారిలో ఇలా కరోర్కే పాడుకుంటూ కాసేపు ముచ్చట్లు చెప్పుకుంటూ తిరిగి ఇంటికి చేరుకున్నాం. తిరగబడింది కదరా పూర్తిగా. చెప్తామని అడిగితే కానీ తెలియదు. ఏడున్నాడు వచ్చిండా? ఎగబడి